హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సందీప్ రెడ్డిని. ఇవాళైతే మా అమ్మ ఏదో స్పెషల్ చేయబోతుంది. ఏం చేయబోతున్నా ఒకసారి కనుక్కునేద్దామా? ఏం చేయబోతున్నామా? కారామాయనకాయలు తాలింపు. విన్నారు కదా, కారామణకాయలతో తాలింపు అయితే తయారు చేయబోతుంది. ఎలా తయారు చేయబోతుంది ఫుల్ వీడియో అయితే చూసేద్దామా? ఓకే చలో. ఇవైతే ఇవాళ కారామణకాయలు తాలింపు చేసుకుందాము. చూడండి ఎలాగున్నాయో, ఏలుగు పాములాగా పొడవుగా. ఇవైతే ఒకసారి కట్ చేసేసుకుందాం ముక్కలుగా. పొడవుగా ఉన్నాయి, బాగా పాముల టైప్లో. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. కారామణకాయలు తాలింపుకి కావాల్సిన పదార్థాలు చూసుకున్నాం. కారామణకాయలు, సాల్ట్, కారము, ఉప్పు, వేరుశనగకాయ పప్పులు, తెల్లగడ్డలు. మరేమో ముందుగా కాయల్ని శుభ్రం చేసుకున్నాం. శుభ్రం చేసుకునేసి పక్కన పెట్టుకునేస్తాము. వేరుశనగకాయ పప్పులు వేయించుకున్నాం. ఆల్రెడీ గ్యాస్ అయితే వెలిగించేస్తున్నాము. పక్కన పెట్టుకునేసాను. ఆయిల్ అయితే వేసేసాను పాన్లో. ఇప్పుడేమో ఆవాలు వేసుకుందాం, కాస్త జీలకర్ర, ఉద్దిపప్పు, ఇప్పుడు నల్ల మాడిపోతా అనేది అంతలా మాడవు. పప్పు కలర్ రావాలి కదా. కరివేపాకు, శుభ్రం చేసుకున్న కారామణకాయలు వేసి సౌండ్ చూసారు ఒకసారి. సౌండ్ అయితే భయంకరంగా వచ్చింది కదా. ఇక్కడ ఎలా ఉందో పచ్చగా భలే ఉన్నాయి కదా ఇవి. ఇందులోనే తగినంత ఉప్పు వేసేసుకున్నాం. ఉప్పు, పసుపు కూడా వేసేసుకున్నాం. బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకుందామా ఒక 5 నిమిషాలు. బాగా కలుపుకునేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. అట్లయితే శనగకాయ పప్పులు దంచుకుందాం రోజు. ఇప్పుడైతే తెల్లగడ్డలు వేసుకున్నాము. బాగా వస్తూ ఉండవు, వంటలో మంచి హెల్ప్ చేస్తావు, పర్వాలేదు, అలాగే ఉండాలా. ఎందుకంటే నువ్వు కొంచెం ఇదైనట్టు ఉంటావు కదా వంటకి. వంట నేను నేర్చుకున్నట్లా ఉంటది. ఈ కాలం ఆడపిల్లకి ఎక్కువ వంటలకి ఎట్లా చేయట్లేదు, మొత్తం మొగాలే చేసి పెడుతున్నారు. అందువల్ల నేను నలపాకం భీమపాకం అన్నారా కానీ సావిత్రి పాకం, సుజాత పాకం అనలేదుగా. అందుకే మగవాళ్ళకే వంటల్లో ఫేమస్ ఎక్కువ. నేను చేసుకున్న అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అమ్మాయి కోసం వంటలు నేర్చుకుంటుంది నేను. బాగా నేర్చుకో. నాకు కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది. ఓకే, చేసి పెడతా. మరేమో ఈ కారామణకాయలు ఉడికేయలేదు చూద్దాం. మంచి దుమ్ము లేపుతా ఉంది స్మెల్. నిజంగా భలే వస్తుంది. ఆయిల్లోనే మనము ఉడికించలేదు, ఆయిల్లోనే వాడి చేస్తే బాగుంటుంది అన్నమాట ఫ్రై.
ఇంకా కొంచెం సేపు వేగాల. వేగిన తర్వాత మళ్ళీ పొడులు వేసుకుని ఓకే. వేగాలి బాగా ఎర్రగా. ఉడికైతే ఉడికిపోయాయి, బాగా మెత్తబడిపోయాయి. ఒకసారి కలర్ వచ్చేదాకా వేగించుకుని అప్పుడు బాగుంటుంది. ఓకే. అదేమో బాగా వేగిపోయింది. ఇప్పుడేమో కారపొడి, తగినంత వేసుకుని. నేనైతే కాస్త ఎక్కువే తింటాను కారము. ఉప్పు కారాలు లేనిదే నాకు దిగదు. ఇందులోనే వేరుశనక్కాయ పప్పుల పొడి కూడా వేసేసుకున్నాం. ఒక 2 నిమిషాలు నూనె ఇచ్చి తీసేసుకున్నాం. తాలింపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ బౌల్లో తీసుకొని టేస్ట్ చేసి చెప్పేద్దాము. చూద్దాం. ఓకే, తీసుకోమ్మా బౌల్లోకి. పలానుంది బాగా తాలింపు పొడి పొడిగా, సూపర్గా వచ్చింది. నిన్న సంతకెళ్ళాము. సంతలో ఈ కారమనకాయలు చూడంగానే నోరూరింది. దీన్ని ఎలాగైనా చేసుకొని తినాలి అనేసి తీసుకొచ్చాను. చేసి చెప్పేస్తావా ఒకసారి? ఓకే, టేస్ట్ చేసామా? ఇదైతే ఎలా ఉందో టేస్ట్ ఒకసారి చూసేద్దాం. ఎలా ఉంది? కరకరమంట సూపర్గా ఉంది. ఉప్పు కారం దట్టగా పడాయి. సూపర్గా ఉంది. కారమనకాయలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంటి దగ్గర ఎలా వస్తుందో, టేస్ట్ ఎలా ఉందో నాకు లైక్ చేసి చెప్పండి. మరేమో సందీప్ రెడ్డి ఛానల్కి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరైతే చేయట్లేదు ఎవరు. నాకు అనిపిస్తుంది అలాగా. మీరు చూస్తున్నారో లేదో డౌట్ కూడా వస్తుంది. ఎలాగైనా ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మాకు ఫుల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. బాయ్.